చేశావు? ఏ ప్రాణాలు తీసే నీకు ప్రాణభీతి పుట్టుకొచ్చిందా? తుపాకీ చేత పట్టావు? ఇది ప్రాణభీతి కాదు, ప్రాణాలను తీసే రాజనీతి. నా ప్రాణాలు తీయడానికి నీ దమ్ములు, నీ ఇన్నపెట్టిలో ఉన్న సొమ్ములు చాలవురా. ఒరేయ్, నా తల్లి శ్మశానంలో పిడికెడు బూడిదగా మారడానికి కారణం నువ్వు. నా తండ్రి నా కళ్ళ ముందే రక్తపు మడుగులో కళ్ళు మీయడానికి కారణం నువ్వు. నాకు మిగిలిన ఒక్కగాను ఒక ఆత్మీయుడు శంకరం. అతన్ని కూడా మీరు చంపాలని చూస్తే ఈ భార్గవ రాముడు కాక తప్పదురా అని ఒక్క రోజుతో నేను చంపను రాజశేఖరం. నీ పాపాలు వెలుగులోకి తెచ్చి అదంతా తేలికనుకున్నావా? ఎస్, జలగంగ పథకంలో ఇంజనీర్ ని చంపి మీరు డబ్బు కాజేసిన ఫైళ్లు, ప్రజా వైద్యశాల పెడతానని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ గా మార్చుకున్న ఫైళ్లు, బట్టబయలు చేసి నిన్ను వీధుల్లో కీడుస్తాను. ఆ ఫైల్ మన నాకే ఇంకా చెప్పాలా? నువ్వెవరు తెలుసుకుంటా? సాక్ష్యాలు సంపాదించి తీరతాను. మీ ప్రాణాలు అంతరిక్షంలోకి పంపించి తీరతాను. అన్నో తమ్ముడు, ఆ భార్గవ్ గారి చేతికి సాక్ష్యాలు దక్కడానికి వీల్లేదు. సదానందంతో చెప్పి గొడవల్లో ఉన్న ఇనుము సిమెంట్ ఊరు దాటించు. ఎలా సాధిస్తాడో నేను చూస్తాను. అట్లాగే. ఏంటండి? పిచ్చిగాడిద, ఊరు దాటించాల్సింది శవాల్ని గాని సాక్ష్యాల్ని కాదురా. పద పోలీస్ స్టేషన్. ఇదేం బాగాలేదండి. నోర్మై, నన్ను సెల్లో మూసేసి నోరు మూయమంటారేంటండి? ఎంత తిరిగి నేను ఎప్పుడు చూడలేదండి. అండి, పోలీస్ మినిస్టర్ గారి దగ్గర నుంచి అయ్యి ఉంటది. పోలీస్ స్టేషన్ లో భోజనానికి ఇబ్బంది, ఓ మంచి క్యారియర్ పంపించమనండి. హలో, నేను మినిస్టర్ గారి తమ్ముడిని మాట్లాడుతా ఉన్నా. ఏమిటి? ఏంటా బ్యాటరీ మంచి ఛార్జింగ్ లో ఉందా? మా సదానందాన్ని బొక్కలో దొరికించావట. నీ ఒంట్లో ఎలా ఉంది? మనకేంటి, మన బ్యాటరీ ఎప్పుడు మంచి ఛార్జింగ్ లోనే ఉంటది. ఛార్జ్ షీట్ ఎప్పుడు పెడదావా, నువ్వెక్కడ దొరుకుతావా నేను ఎదురు చూస్తున్నాను. మినిస్టర్ గారి తమ్ముడితో మాట్లాడుతున్నానని జ్ఞాపకం పెట్టుకో. 10 ఏళ్ల క్రితం రాజుల రోజులు నడిచేయి, ఇప్పుడు రాజకీయాల రోజులు నడుస్తున్నాయి. అధికారం మాది, సొమ్ము మాది, సోకు మాది, శిక్ష కూడా మీదే. అబ్బా ఇసిగిచ్చమాహవయ్యా. సదానందాన్ని వదిలేస్తావా? మొన్నయ్య చేత టెలిఫోన్ లో మాట్లాడించమంటావా? నువ్వెవరితో మాట్లాడినా వాడు 7 చువ్వలు దాటి రాడు. పుట్ ఆఫ్ ది టెలిఫోన్. నీ బ్యాటరీ ఈక్సై లేకపోతే నేను మినిస్టర్ గారి తమ్ముడినే కాదు. ఏమన్నాడ్రా? జంజమాస చెంచనాకి ఫోన్ లో మాట్లాడిన తర్వాత తమ్ముడు గారి పేసు చీటపకాయలా. నేను డైరెక్ట్ గా ఫోన్ చేస్తే దాన్ని రికార్డ్ చేసి పార్టీ ప్రజలు పంపిస్తాడేమో భయంతో నేను ఫోన్ చేయమన్నాను. నే కాబట్టి సరిపోయింది. అదే నువ్వైతేరా ఆడు దులిపిన దులుపుడికి ఒళ్ళు సిర్రెక్కి ఫైనల్ గా బోనెక్కేవాడికి. ఇప్పుడు ఎలా రా? సదానందాన్ని బయటికి తీసుకురావాలి కదా. నన్ను ఒక శీలం లేని ప్లాన్ చెప్పమంటావా? చెప్పు. శాంతి దూత అన్నదాత అయిన సదానందాన్ని అన్యాయంగా అరెస్టు చేసినందుకు గొప్ప ఊరేగింపు తీస్తా. అబ్బా, ఊరేగింపులు రోజులు కావురా ఇవి. అన్నోయ్, శాంతంగా వెళ్తున్న ఊరేగింపులో దాసుగాడు మనుషుల్నెట్టి కొట్లు పగలగొట్టిస్తా. అబ్బా, మీ లెవెల్ కి కొట్లు బడ్డీలు బద్దలు కొట్టితే బాగుండదండి. ఆడవాళ్ళని తీసుకెళ్లి శిలాలు దోసేయాలి, అది మన లెవెల్. ఏంది రోయ్, నీ బ్యాటరీ ఛార్జింగ్ మొదలయ్యట్టుంది. అబ్బా, విషయానికి రండిరా. ఇంకా ఎస్ఐంది. ఇన్నల్లర్లు జరగటానికి డీసీపీ గాడే కారణమని, ఆడ శబ్ద మూలంగా నిన్ని ప్రాణాలు పోయినాయని మనం గొడవ చేస్తాం. అప్పుడు ఆడుద్యోగం కోరికల్ని పీకినట్టు పీకేస్తారు. నిజమే, కానీ వాడి పగ పెట్టుకుని పాత ఫైల్ జరిగాడు కదా. పాత ఫైళ్ళ అంటే మనం డబ్బు దుబ్బేసిన అడ్డ రోడ్డు తూరు ఫైళ్ళ. అదొక్కటే కాదురా, ప్రజా వైద్యశాల అని ప్రభుత్వ అప్లికేషన్లో రాసి ప్రైవేట్ గా దాన్ని నడుపుకుంటూ లక్షలు సంపాదించి కోటీశ్వరుడు వాడు నిరూపించాడంటే 20 సంవత్సరాల్లో మనం సంపాదించిన డబ్బంతా వడ్డీ పెనాల్టీతో సహా ప్రభుత్వానికి కట్టాలి. అసలు ఈ దెబ్బతో ఆడు ఉద్యోగం ఊడిపోతుంటే ఆడింకేసి చేస్తాడండి. అంతగా అవసరమైతే మా అయ్యకి కబురు చేయండి, మింగేస్తాడు. జం జమాస చం చనాకి ఆనందం. పోలీసు డీసీపీ రాజశేఖరం, డీసీపీ పోలీసు
అన్యాయం జరిగిపోతుంది. నా ప్రజలకి ఆకలి మిగిలిపోతుంది. ఊరుకోవడం ఇప్పుడు ఏడితే ఏం లాభం? పోయిన శీలాలు ప్రాణాలు తిరిగి వస్తాయా? ఇదిగోండి, దీనికంతటికి కారణం ఆ డీసీపీ గారే. వాళ్ళకంటే స్వచ్ఛమైన మా సదానందాన్ని మూసేశాడు. అది గట్టిగా రాయండి. అక్కడికి నేను చెప్పాను, అయ్యా ప్రతాపరావు గారు, సదానందం అంటే పేద ప్రజలకు ప్రాణం, తిరగబడితే అతనికి ప్రాణాలు ఇస్తారో తీస్తారో తెలీదు అని. ఇంతకీ నిర్ణయం ఏమిటండి? ఆ డీసీపీని డిస్మిస్ చేయకపోతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఏమిటి మీ సమాధానం? కాల్చి చంపుతున్న వాళ్లే కన్నీళ్లు పెడుతుంటే సమాధానం ఏం చెప్పాలి సార్? రాజశేఖరం గారు రాజీనామా చేస్తారట. రాజకీయ నాయకులు అలా బెదిరిస్తారే తప్ప రాజీనామా చెయ్యరు సార్. మిస్టర్ ప్రతాపరావు, వాళ్ళ స్వవిషయాలు మాట్లాడే హక్కు మనకు లేదు. వెంటనే సదానందాన్ని వదిలిపెట్టండి. గొలుసులు కట్టిన కుక్కలను వదిలిపెట్టొచ్చు గాని బోనుల్లో బంధించిన పులులను వదిలిపెట్టకూడదు సార్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఆర్గ్యుమెంట్. డూ యాజ్ ఐ సే. సెర్టన్లీ ఐ విల్ ఒబే యువర్ ఆర్డర్స్. కానీ 24 గంటల్లోగా సదానందాన్ని, అతని వెనకాల ఉండి అల్లర్లు సృష్టిస్తున్న ఆ పెద్ద మనుషులిద్దరిని అరెస్ట్ చేస్తాను. ఆర్ ఎల్స్ ఐ విల్ రిజైన్. అమ్ము, నన్నేం చేయకు, అసలే బచ్చాగాన్ని. లుచ్చలాగా వాక్కు. చెప్పేది విను. ఇదిగో ఈ క్యాసెట్ తీసుకెళ్లి ఆ రాజశేఖరానికి ఇవ్వు. దండాలండి బాబు. ఎందుకంత గేదె పడ్డలాగా ఎండో నడుస్తావు? ఇప్పుడు నీ లెవెల్ సిటీ మొత్తం మోగిపోతా ఉంది. మోగిపోతానే ఉంది. అంటే 24 గంటల లోపు మళ్ళీ మన అందరినీ మూసేస్తానని ఆ డీసీపీ పోలీసు వాళ్ళ మీటింగ్ లో తొడగొట్టి మరీ చెప్పారంటండి బాబు. తొడగొట్టిన పడగొట్టడం మనకు అలవాటే కదా. ఎదుగుతలకు ఎసై చెప్పరా బాబు? ఈడిట ఏడ్చాడంటే నట్టింటో గుడ్ల గోపు కూసినట్టే, ఎవడి ప్రాణాలు నెట్ట నిలువునా లేచిపోయినట్టే. అమ్మో, తిరిగి అయిపోకవయ్యా, వాళ్ళు జిల్లుమంటుందే. అబ్బా, విషయం ఏమిటో చెప్పరా? అసలే మన రోజులు బాగులేవు. ఆ భార్గవ్ గారు నన్ను బచ్చా ఆడుకున్నట్టు ఆడుకుని ఈ క్యాసెట్ మీకు చూపించమన్నాయండి. దుష్ట చతుష్టయానికి దుష్టాభివందనాలు. అన్నో, మంచి పవర్ఫుల్ తెలుగు మాట్లాడుతా ఉన్నాడు. ఇది తెలుగుదేశం మనిషా? నిజమే, కానీ మరి పగ పెట్టుకుని పాత ఫైల్ జరిగాడు కదా. పాత ఫైళ్ళ అంటే మనం డబ్బు చూపేసిన అడ్డ రోడ్డు తూముడు ఫైళ్ళ? అదొక్కటే కాదురా, ప్రజా వైద్యశాల అని ప్రభుత్వ అప్లికేషన్ లో రాసి ప్రైవేట్ గా దాన్ని నడుపుకుంటూ లక్షలు సంపాదించి కోటీశ్వరుడు వాడు నిరూపించాడంటే ఈ 20 సంవత్సరాల్లో మనం సంపాదించిన డబ్బంతా వడ్డీ పెనాల్టీతో సహా ప్రభుత్వానికి కట్టాలి. చూశారుగా, డీసీపీ ప్రతాపరావు మిమ్మల్ని పట్టుకోవడానికి 24 గంటలు టైం అడిగారు. కానీ నేను 12 గంటలు మాత్రమే మీకు టైం ఇస్తున్నాను. మీకు మీరుగా మీ నేరాలన్నీ అంగీకరించకపోతే ఈ క్యాసెట్ పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. జాగ్రత్త. ఏంద్రన్నంత దిగాలు పడిపోయావా? రాజకీయం అంటే జోగం అని నీకు తెలుసు కదా. ఏమండి రాజశేఖరం గారు, మీరు మన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా స్వార్థంతో హత్యా రాజకీయాలకు ఉడగట్టున్నారని మీ మీద రిపోర్ట్ వచ్చింది. దీనికి మీ సంజాయిషి చెప్పమంటే ఏం చెప్పనండి? గాంధీ మహాత్ముడిని చంపిన దేశం ఇది. పొట్టి శ్రీరాముల్ని పొట్టలు పెట్టుకున్న సంఘం ఇది. ఏం చెప్పమంటారు? అన్నోయ్, సీతకే సేవ లేదన్న గుడ్డి సన్నాసులు పుట్టిన గట్టిది. నువ్వే చెప్పమాక. చెప్పకపోతే ఎలాగండి? మీ మీద రిపోర్ట్ గురించి వచ్చింది. వాడు అలా చెప్పడు, నేను చెప్పిస్తాను. భార్గవ, ఏమిటి ఇక్కడ మా ఆంతరంగిక సమావేశం జరుగుతోంది? అంతరంగంలో హింస, పెదాల మీద హింస. అంతరంగంలో కుట్ర, అందరి ముందు నటించేది అమాయకత్వం. అంతేగా నీకు తెలిసిన రాజకీయం? పెద్ద మనుషులు మాట్లాడుకున్నావు. నువ్వు బ్యాటరీ కొంచెం ఈక్ చెయ్యి. ఈక్ చేయకపోతే చెరులోకి ఇచ్చిరేస్తా. విసిరావులేరా? వేసేవి తెల్లబట్టలు, దాని మీద పూసేవి రక్తపు మరకలు. చెప్పేది సమతావాదం, చేసేది మారణ హోమం. ఇవేగా మీ మంత్రి గారికి ఉన్న క్వాలిఫికేషన్స్. బాబు, ఆయన అవినీతి పరుడని మీరు నిరూపిస్తే తక్షణం మంత్రి పదవి నుంచి తీసేస్తాం. మీ పార్టీకి సిద్ధాంతాలుంటే 6 గంటల్లోపు మంత్రి ముసుగులో వీడు చేస్తున్న తాంత్రిక విద్యలని నిరూపిస్తాను. వీడిని పదవి నుండి దించి వీధుల్లోకి విసిరేస్తారా? ఇదిగో కుర్రోడు అంత పోట్లకెత్తలాగా బుసలు కొట్టబాక. ఒరిజినల్ క్యాసెట్ నా దగ్గరే ఉందిరా మూర్ఖ. రాజశేఖరం, ఆ కుర్రాడేసిన నిందలకి మీ సమాధానం ఏంటి? నేను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. నేను అవినీతి పరునని ఈ 6 గంటల్లో అతను నిరూపించగలిగితే నా పదవికి నేనే రాజీనామా చేస్తాను. అవినీతి పరుడే కాదు, హంతకుడని కూడా నిరూపిస్తాను. అన్నమాట నిలబెట్టుకోవాలనే జ్ఞానం మీలో ఉంటే వీడికి రాజకీయ సమాధి కట్టి ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్ గల్లీల్లోకి విసిరి పారేయండి. అతను దొంగ సాక్ష్యాలు సంపాదించకుండా మా జాగ్రత్తలో మేము ఉండాలి. మీరు ఇక్కడే ఉండండి. తమ్ముడు, ఎందుకైనా మంచిది పోలీస్ సహాయం తీసుకో. ఈ 6 గంటల్లో దారుణ మారణ హోమం జరిగిపో.
ఐఎమ్ వెరీ హ్యాపీ మిస్టర్ భార్గవ. కానీ 6 గంటల గడువులో ఇవన్నీ నువ్వు సాధించగలవనే నమ్మకం నాకు లేదు. నాకు నమ్మకం ఉంది సార్. మీరు అలర్ట్ గా ఉండండి. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అలాంటి మనిషిని ప్రజానాయకుడిగా ఉండనివ్వకూడదు. మీరు కడుదాసుని ఎక్కడున్న అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టండి. నేను రోజా దగ్గర దాచిన క్యాసెట్ తెచ్చిస్తాను. రామచంద్రరా సార్, నీతో పని పడిందయ్యా. చెప్పండి. నేను ఆ భార్గవ్ గారిని డైరెక్ట్ గా మర్డర్ చేయిస్తే ఆ కేసు నా మీద పడే ప్రమాదం ఉంది. వాడేమో సరిగ్గా 6 గంటలకి ఆ రోజా ఇంటి వైపుకి వస్తాడు. నువ్వు ఈ విమానాలు ఫ్లై చేస్తూ ఉండగా అవి యాక్సిడెంటల్ గా వాడి మీద పడి చచ్చిపోయినట్టుగా నువ్వు వాడిని చంపాలి. ఓకే సార్, నా ఉద్యోగాన్ని మింగేసిన వాడిని నేను మింగేస్తాను. మీరు వెళ్ళండి సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. హలో, నేను లతని మాట్లాడుతున్నాను. ఓ, డిక్షనరీ చూసి ఇంకా ఏమన్నా కొత్త తిట్లు తిట్టబోతున్నావా? సంసారాలు కూలగొట్టడంలో, ప్రేమను భగ్నం చేయడంలో నువ్వు రికార్డులే బద్దలు కొట్టబోతున్నావు కదా. అందులోంచి నీ ప్రియుడు రికార్డ్ తీసే అవతల పెట్టేస్తాలే. లేదు, అతని జీవితం సర్వనాశనం కానిదే నువ్వు వదిలిపెట్టావు. రాజశేఖర్ మీద నీకున్న పగని తీర్చుకోవడానికి భార్గవ్ని పావులా ఉపయోగించుకుంటున్నావు. చూడు, నువ్వు ఆడదానివైతే, మనసున్న దానివైతే అతను నా విషవలయంలో చిక్కుకోక ముందే కాపాడు. ఎవరు మీరు? రోజా, అందులో క్యాసెట్ దాచాను. ఏం చేసావు? లేదు. లేదని తెలుస్తూనే ఉంది. ఏం చేశావని అడుగుతున్నాను. తగలబెట్టేశాను. డబ్బు కమ్మిడిపోయే ఆడది శరీరాన్ని కాదు, అంతరాత్మను కూడా అమ్మేసుకుంటుందని నిరూపించావు నువ్వు. ఆ ఆధారాన్ని రూపమాపినంత మాత్రాన ఆ రాజశేఖరాన్ని వదిలిపెడతాననుకున్నావా? వాడి ఇల్లు తగలబెట్టైనా సరే వేరే సాక్ష్యాన్ని తీసుకొస్తాను. ఇందులో వాళ్ళ పతనం ఉంది, నీ ప్రాణం ఉంది. నిన్ను బ్రతికించుకోవాలని నేను దాచిపెడుతున్నాను. ఏమిటి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది? ఏదైనా శుభవార్త విన్నావా? శుభవార్తైనా అశుభవార్తైనా అదేదో మీ నోటే వినాలి. అయితే ఒక నిజం చెప్పవే. నిన్ను ఇంతప్పటి నుంచి పెంచాను కదా, నీకు నా మీద కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత ఉందా? నీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఈ మధ్య అభిమానాలు పణంగా పెట్టి ప్రాణాలు తీస్తున్నారులే. చంపినా చంపించినా అది మీకే చెల్లును, మాకేం చేతనవుతుంది? ఏమిటి చంపించడం నీకు చేత కదా? నమ్మక ద్రోహి. పార్టీ టికెట్ దొరకకుండానే సీటుకు పోటీ చేసేంతటి చావు తెలివితేటకెళ్తాను నువ్వు. సభాష్ తమ్ముడు, ఈ 2 ఉపాధుల్ని ఆ పెద్దలతో కలిపేయండి. అన్నోయ్, ఇవాళ బ్యాటరీ సాగు డైవో పెట్టించాల్సిందే. పెద్ద జనరేటర్ కావాలి. మమ్మల్ని దౌర్జన్యంగా ఎందుకు తీసుకొచ్చారు? స్వరాజ్యం మీ జన్మ హక్కు అయితే దౌర్జన్యం చేయటం మా ప్రాథమిక హక్కులే. విమానాన్ని నడపాలంటే పైలట్ కావాలి, కానీ పొగరబోతైన మగాన్ని మా ఇష్టం వచ్చిన ధరలో నడపాలంటే ఆడికి ఇష్టమైన ఆడదాని జుట్టు మా చేతిలో ఉండాలి. అవతల థ్రిల్ అయిపోతుందండి బాబు. కదా, ఇంకెందుకు గౌడికి ఎదరగడుతావు? అది కాదండి బాబు, ఆ డీసీపీ గారు మీకోసం బయట సిఆర్పీని కలిసి తిప్పిస్తారండి. ఆడు ఏ క్షణంలో ఇక్కడికి రావచ్చు, మన పని థ్రిల్ అయిపోద్ది. దాసు, ఆ డీసీపీ గారు బయట గస్తీ తిరిగేటట్టు చూడు, ఈ ఇంటికి ముందు తొక్కకుండా చూడు. ఆడవారం నేర్చుతాగా. ఆడవాళ్ళు అడ్డం పెట్టుకుని ప్రాణాలు కాపాడుకునే మీరు మా బాబాయిని మోసం చేయగలరనుకుంటున్నారా? ఎక్కువ మాట్లాడే వంటి చెప్తాను. నీ బ్యాటరీ ఇంకా ఛార్జింగ్ అవ్వలేదు. అవునరా తమ్ముడు, ఆ భార్గవ్ గారు పెట్టిన గడువు ఇంకా 6 గంటలే ఉంది. ముగ్గురు సొమ్మరే మనల్ని ఎదురుగా పెట్టుకుని 6 గంటలకి ఎత్తగడుతున్నారన్నా. మీ బ్యాటరీ డౌన్ అయిపోయిందన్నారుగా, ఇక మీ బుర్రలు పని చేయమండి. లేకపోతే ఏంటండి, ఎదురుకుండా 2 ఆడకూతుర్లు పెట్టుకుని కాలక్షేపం అవుద్ది అని అడుగుతారేంటి? ఒకళ్ళు భరతనాట్యం, ఇంకోళ్ళు కథకళి లంకించుకున్నారనుకోండి, 6 గంటలే కర్మ, తెల్లారు థ్రిల్లే. అట్లాగే ఇదిగో మన బ్యాటరీ ఛార్జింగ్ అయ్యే వరకు నీ ఇద్దరు డాన్స్ చేయాల్సిందే. చేయకపోతే చెయ్యకపోతేనా ఈ ఇల్లాలి బతుకు ఇది మొగసాల్లో ఇలయాలిగా మారిపోద్ది. ఇదిగో మా పద్మ నుంచి
అయితే మా తమ్ముడు కోరిక తీర్చు. మీరు ఈ లీలలో ఉండండి, ఆ ఒరిజినల్ క్యాసెట్ ఇంటూ ఎక్కడుందో నేను వెళ్ళి ఎతుకుతా. వెళ్ళరా అన్నోయ్, ఇలా బట్టలు బాగాలా ఇప్పించేసి కొత్త బట్టలు కట్టించా. అలాగే కాస్ట్యూమ్స్. కాలచక్రమున సూర్య గమనమిది కరిగిపోని నాట్యం. ఆగిపోనిది ఆపలేనిది అమరమైన నాట్యం. దొరికిందా? దొరకడం కాదండి బాబు, దీని దుంప తెగ గొప్ప థ్రిల్ చేసేసిందండి బాబు. ఏమైందిరా? ఆ ఒరిజినల్ క్యాసెట్ ఎక్కడ దొరకలేదండి. చెప్పవే, భార్గవ్ గడెక్కడ? చెప్పను. ఇన్నాళ్ళు శీలల్ల సత్సంలో ఉన్న నేను ఇప్పుడు మద్దర్ల సత్సంలోకి మారిపోయి
అందమైన నీ బాడీని ముక్కల కింద రక్కెత్తానే. భార్గవ్ ఎక్కడున్నాడో చెప్పు రోజా. చెబితే వీళ్ళు భార్గవులు బతకనివ్వరు. భార్గవ వీళ్ళ చేతిలో చనిపోయేంత బలహీనుడు కాదు రోజా. చెప్పు రోజా. నీ కాబోయే పతిదేవుడి బ్యాటరీ మీద నీకుండ నమ్మకానికి నా జోహార్లు. చెప్పమ్మా రోజా పువ్వా, ఏడున్నాడు భార్గవ? రాజశేఖర్ ఇంట్లో. నా ఇంట్లోనా? అండి ఇది ఏదో థ్రిల్ చేయాలని చూస్తుంది. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేయండి. హలో, బాగున్నావా భార్గవ? నువ్వా రాజశేఖరం? ఎక్కడి నుంచి? నువ్వు నా ఇంట్లో దూరావు, నేను నీ ఇంట్లో దూరాను. అదే రోజా ఇంట్లో. అట్లా కదన్నా, అది బ్యాటరీ స్విచ్ నొక్కలిట్టి. నీ ప్రియురాలు లత, నీ చెల్లెలు పద్మ, నీ బ్యాటరీకి ఎవద్దో నాకు తెలియని రోజా ఇక్కడ మా గుప్పెట్టో సిక్కుబడిపోయి ఉన్నారు. అండి ఒంటరిగా అక్కడ కూర్చుని ఏం చేస్తారు గాని అందరూ ఇక్కడే ఉన్నాం, వచ్చేయండి.
them. అమ్మా లత, ఈ రోజా వాడిపోయిందే. ప్రేమతో ఇక భార్గవరాముణ్ణి పెనవేసుకుని లతవే నువ్వే. రోజా, సారీ మిస్టర్ భార్గవ. అన్నయ్య కంటే అన్నం కంటే కర్తవ్యమే ముఖ్యమనుకునే పోలీస్ ఆఫీసర్ మరోసారి దండ వేయవలసిన మనిషికి సంఖ్యలు వేస్తున్నాడు. ఆమెను బయటికి తెచ్చుకుంటాను. ఆమె లోకాన్ని చూసిన తర్వాతే నాకు లతకు 3 ముళ్ళు పడేది.